హాయ్ ఫ్రెండ్స్. రాత్రి నిద్రపోతున్నప్పుడు మనకు తరచుగా కలలు వస్తుంటాయి. ప్రతి కలకి ఏదైనా అర్థం ఉండాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని కలలు ఖచ్చితంగా అర్థాన్ని కలిగి ఉంటాయి. అవి మనలను భవిష్యత్తు వైపు చూపుతాయి. ఈ కలలు శుభకరమైనవి మరియు అశుభకరమైనవి కావచ్చు. అనేక కలలు భవిష్యత్ సంఘటనల గురించి మన ఆత్మకు సూచనలు ఇస్తూ ఉంటాయి. ఇవి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. డ్రీమ్ సైన్స్ ప్రకారం మన కలలు మనల్ని రాబోయే సమయం వైపు చూపుతాయి. తద్వారా మనం ముందుగానే అప్రమత్తంగా ఉంటాం. కాబట్టి కలలు ఏడ్చే వ్యక్తిని చూడడం అంటే ఏమిటో ఢిల్లీకి చెందిన జ్యోతిషుడు ఆచార్య పండిట్ అలోక్ పాండ్య నుంచి తెలుసుకుందాం. మీ పూర్వీకులు మీ కలలో ఏడ్చినట్లు కనిపిస్తే మీ పూర్వీకులు కలత చెందారని, వారి ఆత్మ క్షోభించిందని, వారికి శాంతి లభించలేదని అర్థం. ఇందుకోసం మీ పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాలి. తద్వారా మీ పూర్వీకులు మీతో సంతోషంగా ఉంటారు. మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు కలలో విచారంగా ఉన్నట్లు, ఒంటరిగా ఏడుస్తున్నట్లు కనిపిస్తే ఈ కళ శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కళ అంటే మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు రాబోతున్నాయని, మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారని. అయితే గుర్తుంచుకోండి, మీకు అలాంటి కళ వచ్చినప్పుడు ఈ కళ గురించి ఎవరికీ చెప్పకండి. మీరు కలలో మీ తల్లిదండ్రులతో కలిసి ఏడుస్తుంటే మీ ఇంటికి శుభవార్త రాబోతుందని అర్థం. ఈ కళ శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీకు అలాంటి కళ కనిపిస్తే మీ ఇంటికి కొత్త సభ్యుడు రాబోతున్నారని, లేదా మీరు కొంత ఆస్తిని కొనుగోలు చేయవచ్చని అర్థం. అలాగే మీకు అలాంటి కళ కనిపిస్తే చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలు తీరబోతున్నాయని కూడా అర్థం వస్తుంది. మీ కలలో ఒక పిల్లవాడు ఏడుస్తున్నట్లు మీరు చూస్తే ఈ కళ మంచిది కాదు. మీ జీవితంలో కష్టాలు రాబోతున్నాయని అర్థం. మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.